ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. ప్రతి దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి దేశాల్లో అనేక పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. చాలా మంది ప్రతి సంవత్సరం ఈ పర్యాటక ప్రాంతాలను దర్శించి ఆనందం పొందుతూ ఉంటారు. కొంతమంది అయితే అదే పనిగా టూరిజాన్ని ఒక హాబీగా పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు మనం వినబోయేది ఇలాంటి టూరిజం కాదు. దీన్ని సెక్స్ టూరిజం అంటారు. అంటే సెక్స్లో కొత్తదనం కోసం వెతుక్కుంటూ పర్యటనలు చేసేవారు ఎక్కడ అలాంటివి దొరుకుతాయో ఆ దేశాలని ప్రత్యేకంగా విజిట్ చేస్తూ ఉంటారు. అలాంటి సెక్స్ టూరిజం కోసం ప్రపంచంలో పాపులర్ అయిన ఒక 10 ప్రాంతాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా ఇందులో కాంబోడియా దేశం గురించి మనం తెలుసుకోవాలి. ఈ దేశంలో వ్యభిచారం నివారణకు కఠినమైన చట్టాలు ఉన్నాయి. అయితే వీటిని అమలు చేయడంలో విఫలమవుతున్నారు. ఒకప్పుడు వ్యభిచారానికి అనుమతి కూడా ఉండేది. అయితే చిన్నారులను ఈ వృత్తిలోకి బలవంతంగా లాగుతూ ఉండడంతో నిషేధం విధించారు. పేదరికం వల్ల చాలామంది ఇక్కడ ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు. పర్యాటకులను ఆకర్షిస్తూ పొట్టపోసుకుంటున్నారు. కొందరైతే డబ్బుల కోసం తమ చిన్నారులను కూడా అమ్మేసుకుంటూ ఉంటారు. ఇక రెండవది డొమినికన్ రిపబ్లిక్. కరేబియన్ దేశాల్లో సెక్స్ టూరిజం ఇటీవల బాగా పెరిగిపోయింది. సుమారు 60,000 నుంచి 1,00,000 మంది మహిళలు ఇదే పనిలో ఉన్నారంటే అక్కడ తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దేశాల్లో వ్యభిచారం నేరం కాదు, కానీ మైనర్లతో వ్యాపారం చేస్తే మాత్రం శిక్ష తప్పదు. కానీ ఈ వృత్తిలో ఎక్కువ మంది మైనర్లే ఉండడం దురదృష్టకరంగా భావించాలి. ఇక కెన్యా దేశం గురించి చెప్పాలంటే ఇక్కడ పేదరికం నుంచి సెక్స్ టూరిజం ఆవిర్భవించింది. ఇక్కడ చాలా మంది దీన్నే వృత్తిగా చేసుకున్నారు. అయితే ఇక్కడ HIV AIDS కూడా అదే స్థాయిలో ఉంది. ఈ వృత్తిలో ఉండే యువతలు చాలా మందికి కండోమ్స్ పై అవగాహన కూడా లేదు. కేవలం 60% మంది మాత్రమే కండోమ్ ద్వారా సెక్స్ లో పాల్గొంటున్నారని ఒక సర్వే తెలిపింది. ఇక్కడ విచ్చలవిడి సెక్స్ ఫలితంగా చిన్నారులు సైతం బాల్యంలోనే ఎయిడ్స్ బాధితులు అవుతున్నారు. ఇక సెక్స్ టూరిజమే ఈ దేశానికి ఆర్థిక వనరు కూడా. ఇక మరొకటి ఆమ్స్టర్డామ్. నెదర్లాండ్స్ లోని సెక్స్ టూరిజానికి పెట్టింది పేరు ఆమ్స్టర్డామ్. ఇక్కడ రెడ్ లైట్ ఏరియా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. సెక్స్ షాపులు, పీప్ షోలు, స్క్రిప్ట్ క్లబ్లకు పెట్టింది పేరు. ఆమ్స్టర్డామ్లో వ్యభిచారానికి అనుమతి కూడా ఉంది. అయితే మైనర్లు, చిన్నారులు ఈ వృత్తిలోకి రాకుండా చట్టాలను సక్రమంగా అమలు చేస్తున్నారు. ఆ సుఖం కోసం కనీసం 35 నుంచి 100 యూరోలు వెచ్చించాల్సి ఉంటుంది ఇక్కడ. ఇక ఫిలిప్పైన్స్ దేశం గురించి మాట్లాడాల్సి వస్తే ఈ దేశంలో వ్యభిచారం నేరంగా భావిస్తారు. ఇందుకు కఠినమైన చట్టాలు అమల్లో ఉన్న సెక్స్ టూరిజం నడుస్తూనే ఉంది. సుమారు 5 లక్షల సెక్స్ వర్కర్లు ఇక్కడ ఉన్నారు. తూర్పు ఆసియా, పశ్చిమ దేశాలకు చెందిన వ్యాపారులు ఎక్కువగా ఈ ప్రాంతాలకి వస్తూ ఉంటారు. ఇక్కడ పర్యాటకుల్లో 40 నుంచి 60% మంది కేవలం సెక్స్ కోసమే ఈ దేశానికి వస్తున్నారంటే ఇక్కడ ఏ విధంగా ఇది అభివృద్ధి చెందిందో ఆలోచించాలి. ఇక మరొక ప్రాంతం కొలంబియా. దక్షిణ అమెరికాలోని ఈ ప్రాంతం డ్రగ్స్, సెక్స్ కు పెట్టింది పేరు. విటులను ఆకర్షించేందుకు ఇక్కడ సెక్స్ వర్కర్లు తమ ధరలు కూడా తగ్గించేస్తారు. అంతేగాక సెక్స్ వర్కర్లు విటులను చక్కగా పలకరించి మంచి సుఖాన్ని ఇస్తారనే ప్రచారంతో ఇక్కడ సెక్స్ టూరిజం బాగా పాపులర్ అయింది. మరొకటి స్పెయిన్. ఇబిజా, మాడ్రిడ్, బార్సిలోనా వంటి నగరాలు నైట్ క్లబ్లకు పెట్టింది పేరు. ఇక్కడ వ్యభిచారం నేరం కూడా కాదు. దీంతో ఈ దేశం ఐరోపాలో సెక్స్ టూరిజానికి కేంద్రమైంది. ఈ నగరాల్లో ఎక్కువ దక్షిణ అమెరికాకు చెందిన సెక్స్ వర్కర్లే అధికం. ఇక్కడ సెక్స్కున్న డిమాండ్తో అమ్మాయిల అక్రమ తరలింపులు కూడా అధిక స్థాయిలో ఉంటాయి. ఇక మరొక ప్రాంతం బ్రెజిల్. ఇక్కడ ప్రకృతి అందాలే కాదు, ప్రజలు కూడా ఆకర్షణీయంగా ఉంటారు. నిత్యం ఏదో ఒక పండగ, కార్నివాల్స్తో సందడిగా ఉంటుంది. సెక్స్ టూరిజంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఇది నిలుస్తుంది. చిత్రం ఏమిటంటే ఇక్కడ ఫీమేల్ సెక్స్ టూరిజం ఎక్కువ. మహిళా టూరిస్టులకి ఇది ఫేవరెట్ ప్లేస్. బ్రెజిల్ ప్రభుత్వం ఇక్కడ సెక్స్ టూరిజంపై నిఘా కూడా ఉంచింది. యువతుల అక్రమ తరలింపుపై చర్యలు కూడా తీసుకుంటుంది. ఇక మరొకటిది థాయిలాండ్. థాయ్ ఈ పేరు వినగానే మసాజ్ గుర్తుకొస్తుంది. హ్యాంగ్ ఓవర్ పార్ట్ 2 చూసిన వారికి ఈ ప్రాంతం గురించి పరిచయం చేయనక్కర్లేదు. అలాగే మన పూరి జగన్నాథ్ సినిమాల్లో కూడా థాయ్ మసాజ్ ప్రస్తావన ఉంటుంది. థాయ్ సంప్రదాయాల్లో మసాజ్, సెక్స్ అనేవి భాగమని అక్కడ ప్రజలు విశ్వసిస్తారు. ఇక్కడ సుమారు 3 మిలియన్ సెక్స్ వర్కర్లు ఉన్నారు. వీరిలో 3వ వంతు మైనర్లే. ఇక్కడ పర్యాటకుల తాకిడి పెరిగే కొద్దీ యువతుల అక్రమ తరలింపు ఘటనలు కూడా పెరిగిపోయాయి. అయితే ఆ దేశంలో మసాజ్, సెక్స్లు ఆర్థిక వనరులు కావడంతో ప్రభుత్వం కూడా చూసి చూడకుండా వదిలేస్తుంది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఆమ్స్టర్డామ్, బ్రెజిల్, ఇండోనేషియా, కొలంబియా మినహా మిగతా దేశాల్లో అత్యధికులు పేదరికం తట్టుకోలేకే ఈ వృత్తిలోకి దిగుతున్నారు. అయితే చిన్నారులు, మైనర్లను సైతం ఈ వృత్తిలోకి లాగడం బాధించే విషయం. కొన్ని దేశాలు వ్యభిచారాన్ని అనుమతించినా మైనర్లు, చిన్నారులకు రక్షణ కల్పిస్తున్నాయి. అదే తరహాలో మిగతా దేశాలు కూడా వ్యవహరిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.